హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఊర్లో మావు చేసినట్ల మునక్కాయలు కోడిగుడ్ల పులుసు బాగా చేసుకుందాం రండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ ఆవులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 10 తెల్లుల్లిపాయలు దంచేసుకొని అది కాస్త ఫ్రై అయిన తక్షణం 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెంగా ఫ్రై అయితే చాలు. పొద్దున 4 మునక్కాయలు ఇచ్చింది మా ఓనర్ అక్క, దాన్ని ఎందుకు వేస్ట్ చేసేది, ఇలా పులుసు పెట్టేస్తామని పెట్టేసినాను. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి ఇలా ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే ఆనియన్ జెత్లో మునక్కాయలు బాగా వేగిపోతుంది. ఇప్పుడు 3 టమాటా పండ్లు వేసి దీనిని మగ్గనిచ్చేస్తాము. ఇలా క్లోజ్ చేసి పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టినామంటే సూపర్ గా మగ్గిపోతుంది. ఇక్కడ దీనికి నేను కారం పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాంబార్ పొడి వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా నేను ఇక్కడ ఒక చిన్న నింపండు సైజ్ అంతా చింతపండు తీసి గుజ్జు తీసి ఇలా పోస్తా ఉండాను. ఇంకొక గ్లాస్ వాటర్ మిక్స్ చేసేసి 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో పెట్టి బాగా పులుసు ఉడికించుకోండి. సూపర్ గా ఉంటది. ఒక 6 కోడిగుడ్లు ఇలా డాట్స్ పెట్టి వేసుకుంటా ఉండాను. పైన ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసి పులుసు ఎత్తుకోండి. అబ్బా సూపర్ గా ఉంటుంది. పొద్దున్న చేసి సాయంకాలం తినండి, సాయంకాలం చేసి పొద్దున్న తిండి, అప్పుడే తింటే